హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా సినిమా ఇండస్ట్రీకి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక వివాదం అనేది కొనసాగుతుంది. ఈ వివాదం ఏంటి అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కన్నా ముందు కొంతమంది ప్రొడ్యూసర్లు అలాగే ఎగ్జిబ్యూటర్లు ఈ సినిమాకి అడ్డుకోవడం కోసం థియేటర్ల బంద్ పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ పిలుపునివ్వడం అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు నచ్చలేదంటే ఖచ్చితంగా ఆయన సినిమా రిలీజ్కి ముందే ఇలా బంద్కు పిలుపునివ్వడం ఆయన మీద కక్ష కట్టినట్లుంది. కాబట్టి ఆయన కూడా వీళ్ళందరికీ వ్యతిరేకంగా రివెంజ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా ఎగ్జిబ్యూటర్లు అనేటోళ్ళు సినిమాల యజమానులు అనమాట. అయితే ఇప్పుడు సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన నోటు ప్రకారం ఏంటి అంటే ఎవరైతే ఈ సినిమా బంధు వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిని మీద కూడా విచారణ చేపడతామని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో పాటు సినిమా హాల్ల నిర్వహణ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆహార పానీయాలు మనం గమనించినట్లయితే పాప్కార్న్లు కానీ సమోసాలు కానీ సినిమా థియేటర్లో రేట్లు అనేవి 1-3 రెట్లు ఎక్కువ ఉంటాయి బయట మార్కెట్తో పోల్చుకుంటే. అయితే వీటి మీద కూడా నియంత్రణ చేపడతామన్నట్లుగా ఒక రకమైన వార్నింగ్ సినిమా థియేటర్ యజమానులకి ఒక రకమైన వార్నింగ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి అంటే మీరు నా సినిమాకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నా చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇక నుంచి మీరు థియేటర్లో సంపాదించే ఆహార పానీయాలకు సంబంధించిన డబ్బులు కానీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉండవు, వాటన్నిటి మీద ఇక నుంచి మేము కాన్సన్ట్రేట్ చేస్తామన్నట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద వైసీపీ ఏమైనా ఆరోపిస్తుంది అంటే చూశారు కదా, గతంలో జగన్ గారి ఇంటికి పిలిచి వాళ్ళకి సన్మానాలు చేసి పంపిస్తే ఆ స్థాయిలో సినిమా వాళ్ళని అవమానించన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గానే ఇట్లా వార్నింగ్లు ఇస్తున్నారు సినిమా థియేటర్లకి ప్రొడ్యూసర్లకి. ఇది అధికారం దుర్వినియోగం కదా, అప్పుడు అధికారం లేనప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అన్నట్లుగా వైసీపీ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళైతే విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వ్యతిరేకంగా ఎవరైతే ఈ సినిమా థియేటర్ యజమానులు తీసుకున్న దానికి పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. దీని మీద సినిమా వాళ్ళు ఎలా స్పందిస్తారనేది మనం చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మేడం.